ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, విజనరీ లీడర్ చంద్రబాబు గారు, అలాగే సహచర మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్స్, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ విచ్చేసిన ఆత్మకూరు ప్రజలందరికీ నా నమస్కారాలండి. ముందుగా ఈ 175 పార్క్స్ థాట్ అనేది చంద్రబాబు గారికి రావడం చాలా చాలా అరుదైన ఘటన అండి. ఎందుకంటే 175 పార్క్స్ రావడంతో అక్కడ డెవలప్ చేసుకునే ఇండస్ట్రీస్ పెట్టేదానికి ఒక పెద్ద అవకాశం ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ పుట్టేదానికి అవకాశం ఉంటుంది. ఆ థాట్ ప్రాసెస్ అనేది సార్కి రావడం అనేది మీరందరూ మనమందరం కూడా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఎక్కడ అసెంబ్లీ ఉంటే అక్కడ పార్క్ ఉందనుకోండి, అసలు ఫస్ట్ అనేది ఒక పార్క్ అనేది ఉందంటే, ఎకో సిస్టమ్ బిల్డ్ అయిందంటే, ఎవరైనా ఇండస్ట్రీ పెట్టినారంటే జాబ్ ఆపర్చునిటీస్ లోకల్లో వచ్చేదానికి గొప్ప అవకాశం ఉంటుంది. సో ఆ విజనరీ లీడర్కే ఇట్లాంటి ఆ థాట్స్ అనేది వస్తుందండి. నేను కూడా ఈ మధ్యకాలంలో సెంట్రల్ మినిస్టర్ని కలిసినప్పుడు కూడా అక్కడ సెంట్రల్ మినిస్టర్లు చెప్తుంటారు, మీరు చాలా అదృష్టము, మీ చంద్రబాబు గారు లాంటి ముఖ్యమంత్రి మీకు ఉన్నారు, లేకపోతే ఇంకొకరు ఏమంటారంటే హీరో ఉన్నారు మీకు, లేదంటే అట్లాంటి విజనరీ లీడర్ ఉండిన దానికే మీకు ఈ స్టేట్కి, అంటే ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్కి వరల్డ్ ఓవర్ మౌంట్ ఎవరెస్ట్ దగ్గరికి పోతుంటారండి, ట్రెక్కింగ్ అని చెప్పి, హైకింగ్ అని. మనకి చంద్రబాబు గారు ఒక మౌంట్ ఎవరెస్ట్ లెక్క మ్యాగ్నెట్ ఉన్నట్లు అందరు ఇండస్ట్రీస్ అంతా కూడా సార్ని చూసి మన ఇండస్ట్రీస్లు కానీ బిజినెస్ పీపుల్ కానీ మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేదానికి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదానికి గొప్పగా ఉంటుందన్నమాట. చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఈజ్ గ్రేట్ అండి. అందుకనే లెస్ దెన్ 10 monthsలో దాదాపు 8.5 లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగిందండి. ఏ రాష్ట్రంలో కూడా 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు వస్తే గ్రేట్ అనుకుంటారు. అట్లాంటిది మనకి దాదాపు 8.5 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం అంటే ద ఓన్లీ రీజన్ ఈస్ చంద్రబాబు గారు, సార్ లాంటి బ్రాండ్ మనకు ఉండడం చాలా అదృష్టం. విల్ డూ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ సార్. ఈరోజు కూడా మీరు ఈ పార్క్కి సంబంధించి డేట్ ఇచ్చిన తర్వాత పరిగెత్తినారు సార్. అట్లానే అన్ని పార్క్స్ కూడా డేట్ ఇస్తే నాకు తెలిసి అన్ని పార్క్స్ కూడా ఫాస్ట్గా ఇంకా మీరు అనుకున్నంత ఇంకా దానికన్నా టార్గెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు డేట్స్ ఇచ్చి టార్గెట్ ఇవ్వండి సార్. మా ఏపీఐసిలో మా వాళ్ళందరూ కూడా పరిగెత్తేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ధన్యవాదాలు.